మంగ్లీ ఏడుకోయింది. ఇద్దరిద్దరే తయారైండ్రు నా పానానికి. మంగ్లీ గా చేతుల కాయిదాలేంది? ఏడికి బయలుదేరినావు? కేటీఆర్ సార్ తానికి పోతున్నా సావిత్రి, దరఖాస్తు పెట్టుకోనికి. ఏం దరఖాస్తు పెడతావు కేటీఆర్ సార్ కు? మంగోలి చిచి మంగ్లీ నూడిల్స్ కంపెనీ పెడతా పర్మిషన్ ఇయ్యమంట. నూడిల్స్ కంపెనీ అంటే పెన్నులు పెన్సిల్ అమ్మినట్టు అనుకుంటున్నావా ఏంది? పెన్నుల గిన్నుల కంపెనీగా సావిత్రి నాది, పిండితోని తయారు చేసే కంపెనీ నాది. అయినా నీకు గీగ్రం ఎందుకు దోసింది అసలు? బాబా రామ్దేవ్ ను చూసి ఇన్స్పైర్ అయినా సావిత్రి. గాయనం చూసి నువ్వేం ఇన్స్పైర్ అయినావు? ఆయన ప్యూర్ స్వదేశీ నూడిల్స్ చేస్తా అన్నాడు కదా, నేను ప్యూర్ స్వరాష్ట్ర నూడిల్స్ చేస్తా. స్వరాష్ట్ర నూడిల్సా అంటే? తెలంగాణ జొన్నలు తెలంగాణ గోధుమలతో చేస్తా. నా మంగ్లీ నూడిల్స్ మీద మేడ్ ఇన్ తెలంగాణ అని ఉంటది, చూసుకో. ఇక ఏన్నైనా మేడ్ ఇన్ ఇండియా అని ఉంటది కానీ మేడ్ ఇన్ తెలంగాణ ఉంటదా? మన జొన్నలు మన గోధుమలతోటే తయారు చేస్తా, మన రాష్ట్రంలోనే అమ్ముతా, చూసుకో. ఇక ఏన్నైనా జొన్నలతో నూడిల్స్ తయారు చేస్తారా అసలు? ఇన్స్టంట్ గా మార్కెట్ లకు వస్తున్నామంటే ఇగురం ఉండాలి పిల్ల, ఇంతకు ముందు లేని ప్రొడక్ట్ తో రావాలి. ఏమి ఇగురమో ఏందో నీది. ప్రభుదేవ డాన్స్ లకు ఘంటసాల పాటలు పెట్టినట్టు అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? అరే బాబా నూడిల్స్ అమ్ముడుపోగా నా మంగ్లీ నూడిల్స్ అమ్ముడుపోవా? రామ్దేవ్ బాబా బిజినెస్ చేస్తే ఏడాదికి 2000 కోట్ల గిరాక్ అవుతుంది. పెద్ద సార్ సపోర్ట్ ఉన్నాడు, నీకేమున్న తోకమట్ట? మోడీ సారు చిన్న కంపెనీ వాళ్ళకు లోన్లు ఇచ్చేందుకు ముద్ర అనే బ్యాంక్ పెట్టిండట, అందుకెళ్ళి లోన్ తీస్తా కంపెనీ పెడతా. రామ్దేవ్ బాబా నూడిల్స్ చేస్తే దేశ విదేశాల ప్రచారం చేసేందుకు మోడీ సార్ ఉన్నాడు, నీకెవరున్నారు? మన దేశ విదేశాల కాయమత్తో తెలంగాణ మొత్తం సాల్, తెలంగాణ వాళ్ళంతా నా వాళ్ళే, ఇక ప్రచారాలు నాకెందుకు? ఇగో ఇది పలానా నూడిల్స్, ఇది తింటే బక్క చిక్కిపోతాం, దవకాన్ల పాలైతాం, గిసొంటి ముచ్చట్లు చెప్తేనే కదా నీకు గిరాక్ అయ్యేది. ఓయ్ గీ మంగ్లీ నూడిల్స్ ని తక్కువ అంచనేస్తున్నావు? ఒక్కసారి గీ మంగ్లీ నూడిల్స్ తింటే మై మర్చిపోతావు. నైవేద్యంలో కూడా నా నూడిల్సే పెట్టాలి తెలుసా, అంత స్వచ్ఛమైంది నా నూడిల్స్. అవుగని నీ నూడిల్స్ లా రుచి కోసం ఏం కలుపుతావు? అమ్మా ఆశ దోశ పిజ్జా బర్గర్ శాండ్విచ్ నూడిల్స్ గా సీక్రెట్ గిట్ల బయటికి చెప్తారా? పేటెంట్ హక్కు ఉంటది దాని మీద. మంచిది తల్లి, మంచిది మంచిది. కంపెనీ పెట్టి నాకు గలువు, అప్పటిదాకా నాతోని బత్తి పెట్టకు. చూసిండ్రా మా మంగ్లీ నూడిల్స్ కంపెనీ పెడతాదట, నూడిల్స్ కంపెనీ. అమ్మా నువ్వు ఇక వైరా తల్లి.